పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మల్టీ కల్చరల్ కమ్యూనిటీ లీడర్, నేషనల్ చైర్మన్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ వెంకటేశ్వర రెడ్డి నూకల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఆస్ట్రేలియా వైపు మీ ప్రయాణం ఎలా మొదలైంది సార్? నేను 1994లో మొట్టమొదటిసారి న్యూజిలాండ్ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఆక్లాండ్ మహానగరంలో నా జీవనము, నా ఫస్ట్ ఎంట్రీ స్టార్ట్ అయింది. అక్కడ నేను ఐ వాజ్ అ బ్యాచులర్, పెళ్లి కాలేదు ఇంకా. అక్కడి నుంచి ఆస్ట్రేలియా కూడా 2001లో రావడం జరిగింది. కానీ అప్పుడు అక్కడ కార్యక్రమాలు, అప్పటి పరిస్థితులకు రీత్యా దాదాపుగా ఒక 300 ఫ్యామిలీలు తెలుగు వాళ్ళు నివసించేవారు 1994 సంవత్సరం, 95 సంవత్సరంలో. అండ్ ఆ తదుపరి ముఖ్యంగా నేను నా ప్రస్థానము ఒక కమ్యూనిటీ లీడర్గా ప్రతి ఒక్క తెలుగు వాళ్ళని కనెక్టివిటీ చేయడము, వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళ యొక్క అవసరాలు, మంచి చెడులు పంచుకోవడము. అండ్ దాని క్రమంలో 1996లో నా పెళ్లి జరగడం జరిగింది ఇక్కడ హైదరాబాద్లోనే. 97లో నాకు పెద్దవాడు, నా బాబు జన్మించడం జరిగింది. 98 సంవత్సరంలో తెలంగాణ కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి, ఇప్పుడు ఉభయ రాష్ట్రాలు అప్పుడు లేకుండే, ఎవరైతే తెలుగు బిడ్డలుగా ఉన్న వాళ్ళు మేమందరము తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్, NZTA, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ స్థాపించడం జరిగింది. దాంట్లో నేను దాని కార్యక్రమాల్లో 2 సంవత్సరాలు 98, 99, 2000 సంవత్సరం నేను ఉపాధ్యక్షునిగా, వైస్ ప్రెసిడెంట్గా నా సేవలు అందించడం జరిగింది. దాంతోపాటు విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ తదుపరి క్రమంలో ఆస్ట్రేలియాలో కూడా న్యూజిలాండ్ హిందూ కమ్యూనిటీ, దాంతో కలిసి పనిచేయడం జరిగింది. అండ్ అలాగే వేరే అసోసియేషన్స్ ఏదైతే మన భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఆర్గనైజేషన్స్తో కూడా కలిసి నా ప్రస్థానం ప్రారంభించి, ముఖ్యంగా మన భారతీయులకు ఏదైతే అవసరరీత్యా వాళ్ళకున్న కష్ట నష్టాల్లో భాగంగా నేను వారి యొక్క కార్యక్రమాల్లో నేను పాలుపంచుకోవడం జరిగింది. అప్పుడు సార్, ఆస్ట్రేలియాలో మన తెలుగు వారికి, ముఖ్యంగా తెలంగాణ వారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ముఖ్యంగా తెలుగు అని విభజించే వ్యవహారము ఈవెన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా తెలుగు బిడ్డలకు, తెలంగాణ బిడ్డలకు ఎవరికి ఉద్దేశపూర్వకమైన ఆలోచన లేదు. కాకపోతే తెలంగాణకు ప్రత్యేకంగా న్యూజిలాండ్లో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, ప్రత్యేకమైన ఏవైతే మన ఆర్గనైజేషన్స్ ప్రారంభించడం జరిగిందో ఆ ప్రత్యేకత ఏంటంటే, మన సంస్కృతిని మన యొక్క బిడ్డలకు, ముందు తరాలకు అందించే యొక్క గొప్ప ఆలోచనతోటి బతుకమ్మ, బోనాలు, అదే మాదిరిగా తెలంగాణనే కాకుండా తెలుగు సంస్కృతికి మూల ఆధారాలైన సంక్రాంతి పండుగ అయితేంది, ఉగాది పండుగ అయితేంది, మరో విధమైన ఆడవాళ్ళు ఏదైతే ముఖ్యంగా సెలబ్రేట్ చేసుకుంటారో ఆ కార్యక్రమాలకు నా వంతుగా వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకొచ్చి నా యొక్క సహాయ సహకారాలు ఒక మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్గా అందించడం జరుగుతుంది. సార్, ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? అది తెలుగు వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ముఖ్యంగా తెలుగు కల్చరల్ కోసం, అండ్ అది ఆంధ్ర, తెలంగాణ అని లేకుండా, వ్యత్యాసం అనేది లేకుండా తెలుగు కల్చరల్ కోసమే ప్రారంభించడం జరిగింది. అది ఇప్పుడు 20 సంవత్సరాల పైన సక్సెస్ఫుల్గా అక్కడి కార్యక్రమాలు మన తెలుగు బిడ్డలు ముందుకు తీసుకుపోయి నడిపిస్తున్నారు. అక్కడ కూడా తెలంగాణ అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. ఆ తెలంగాణ అసోసియేషన్ కూడా సక్సెస్ఫుల్గా తెలంగాణ కల్చరల్ కోసం కూడా పనిచేస్తున్నారు. ఎక్కడున్నా కానీ అసోసియేషన్స్ ఏవైనా కలిసి మన యొక్క సంస్కృతిని, మన యొక్క కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయి ముందు తరాలకు, ముఖ్యంగా మన కల్చర్ని ముందుకు వాళ్ళకు కలిసి నడిపిస్తానికే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సార్, అందరూ USA, కెనడా వైపు చూస్తే మీరెందుకు మరి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వైపు వెళ్ళారు? కుటుంబ పరంగా నాకు మంచి క్వశ్చన్, ఇది చాలా చక్కటి క్వశ్చన్. అయితే నా కుటుంబంలో చాలా వరకు 95% అమెరికానే. ఎందుకంటే చిన్న విషయంలో చెప్తానికి, మా అమ్మమ్మనే 1981లో అమెరికా పోవడం జరిగింది, మా నాయనమ్మ 1986లో అమెరికా పోవడం జరిగింది. కానీ కుటుంబపరంగా చాలా పెద్ద అనుబంధం ఉన్న వ్యక్తిని నేను అమెరికా దేశంతో. కానీ కొత్తగా ప్రయత్నం చేయడము, అండ్ కొత్తగా అప్పుడే అక్కడ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ కావడం, కొత్త ఫ్యామిలీస్ అక్కడికి వెళ్ళడము, అండ్ ఒక బ్యాచిలర్గా నేను కొత్తతనాన్ని చూడాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియాకు, న్యూజిలాండ్కు వెళ్ళడానికి ప్రయత్నించాను. ఆస్ట్రేలియా కంటే ముందు న్యూజిలాండ్కు నేను ఇమిగ్రేషన్ అప్లై చేయడం జరిగింది. న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ ముందుగా రావడం వల్ల న్యూజిలాండ్ దేశం వెళ్ళి తర్వాత 2001లో నా నివాసము మెల్బోర్న్ మహానగరం ఏదైతే ఆస్ట్రేలియాలో
ఒక పెద్ద సిటీ, అక్కడికి నా నివాసం మార్చడం జరిగింది. ద ఇండియన్ సన్ ఆస్ట్రేలియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా 2015లో ఏ విధంగా ఎన్నికయ్యారు? ఇది వాస్తవంగా లోకల్ మీడియా అండి. ఆస్ట్రేలియాలో మన ఇండియన్స్ అండ్ తెలంగాణ తెలుగు అనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవరేజ్ ఇస్తారు. ఇండియన్ సన్ మ్యాగజైన్ వాళ్ళు ఇది ఆస్ట్రేలియా వైడ్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇదైతే ఆస్ట్రేలియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అయితే అందులో 6 మెంబర్స్ని చూజ్ చేయడం జరిగింది. అందులో వెంకట్ నూకలగా నా పేరు కూడా యాడ్ చేయడం జరిగింది. 2015 నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ఒక నెల వరకు ముఖ్యంగా ఆన్లైన్ ఓటింగ్ చేయడం జరిగింది. ఆన్లైన్ ఓటింగ్లో నాకు అత్యధిక ఓట్ల మెజార్టీతోటి నేను ఆస్ట్రేలియా వైడ్గా జరిగిన ఎన్నికల్లో నేను గెలవడం జరిగింది. దానికి ఆస్ట్రేలియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నన్ను చూజ్ చేసి ప్రజలు మిత్రులు ఎవరైతే తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు అనే కాకుండా భారతీయులందరూ నాకు ఓటేసి గెలిపించారు. చాలా అదృష్టవంతం నా విషయంలో తీసుకుంటే. నేను ఇచ్చిన కమ్యూనిటీకి ఇచ్చిన సర్వీసెస్ కానివ్వండి, నా యొక్క సర్వీసెస్ని గుర్తించడం కానీ ఆ విధంగా 2015 డిసెంబర్ 19వ తారీఖు నన్ను ఆస్ట్రేలియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎన్నిక చేసుకొని డిక్లేర్ చేయడం జరిగింది. సర్టిఫికేషన్ తోటి అండ్ అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఇచ్చారు. అండ్ 2016లో స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు, దాని గురించి చెప్పండి. మంచి క్వశ్చన్ అండి ఇది. స్వచ్ఛ భారత్కు బ్రాండ్ అంబాసిడర్గా నేను ఆస్ట్రేలియా నుంచి ఎలెక్ట్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే 2014లో శ్రీ మోడీజీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతోటి భారతదేశంలో ఏదైతే ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిందో 2015-2016 సంవత్సరం వచ్చేసరికి డెవలప్మెంట్స్ అనేవి ఊపందుకొని పెద్ద ఎత్తున పనిచేయడం జరిగింది. అందులో స్వచ్ఛ భారత్ అనేది మోడీజీ కార్యక్రమంలో ఒక భాగంగా ప్రపంచవ్యాప్తంగా మా యొక్క ప్రవాస భారతీయులకు ఆయన ఇచ్చిన సందేశం, అక్కడి మిత్రులు ఎవరైతే లోకల్గా చాలా సంవత్సరాల నుంచి కమ్యూనిటీలో పనిచేస్తున్నారో వాళ్ళలో సెలెక్టివ్గా భారతదేశం కోసం, భారతదేశం యొక్క విలువల కోసం, భారతదేశం యొక్క మన కార్యక్రమాలు, మన కల్చర్ని డెవలప్ చేస్తూ కల్చర్ని ముందుకు తీసుకుపోయే వ్యక్తులకు అండ్ అదే మాదిరిగా అక్కడ నుంచి ఇక్కడ స్వచ్ఛ భారత్లో భాగంగా ఒక 100 టాయిలెట్స్ని మన భారతదేశంలో కట్టించడం జరిగింది. కేవలం ఆస్ట్రేలియా నుంచి ఆ సంవత్సరంలో 2016 సంవత్సరంలో. అందులో భాగంగా నేను కూడా వారితో పాటు కలిసి దాదాపుగా 78 టాయిలెట్స్ మనం భారతదేశంలో ఆ సంవత్సరంలో కట్టించడం జరిగింది. 100 టార్గెట్ పెట్టుకున్నా కానీ చేయలేకపోయాము, కానీ 76 పైన చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాము. దానికి పర్యవసానమే భారతీయుల్లో అక్కడున్న పనిచేసే కమ్యూనిటీలో 12 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నేను కూడా ఒకరిని స్వచ్ఛ భారత్కు బ్రాండ్ అంబాసిడర్గా 2016లో నా సేవలు అందించడం జరిగింది. 2017లో ఇంటర్నేషనల్ సీనియర్ ఎక్సలెన్స్ అవార్డు విన్నర్గా ఉన్నారు, దాని గురించి చెప్పండి. నేను మెల్బోర్న్ నుంచి విక్టోరియా స్టేట్ కాకుండా ఆస్ట్రేలియా వైడ్గా సీనియర్ ఎన్టీఆర్ గారు ఎవరైతే మన ముఖ్యమంత్రిగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, వారి పేరు మీద వారు బ్రతుకున్నప్పుడే వారి యొక్క సమయంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కెనడా, అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో. అక్కడికి కూడా ఆస్ట్రేలియాలో ఎవరైతే వారి తరపు నుంచి వారి భార్యగా వచ్చిన లక్ష్మీపార్వతి గారు ఈ యొక్క కార్యక్రమంలో ముందుండి వారి పేరు మీద ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ కమ్యూనిటీలో పనిచేసే వ్యక్తులు, అక్కడ కమ్యూనిటీలో ఎవరైతే పనిచేస్తూ మన తెలుగు కమ్యూనిటీ యొక్క కార్యక్రమాలు, కల్చర్ కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తూ వారి యొక్క కార్యక్రమాలని మన తెలుగు వాళ్లకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న వ్యక్తులకు ఈ అవార్డ్స్ను ఇవ్వాలనే ఉద్దేశంతో నా పేరు వారు సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ అదే మాదిరిగా మన ఈ ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డులో అక్కడ బిజినెస్ రీత్యా కూడా పనిచేసి సెటిల్ అయ్యి తెలుగు వాళ్లకు మొత్తం భారతీయ సమాజానికి సేవలు అందించిన వాళ్ళకు కూడా దోసాట్ మిత్రులకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 అవార్డ్స్ ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారి రామారావు గారు, సీనియర్ రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి కమ్యూనిటీ అవార్డు నాకు, అండ్ రెండవది ఏదైతే బిజినెస్ అవార్డు అక్కడ ఉన్న దోసాట్ మిత్రులకి. విందం దివాలి అనే సంస్థ ఏదైతే మీరు ప్రారంభించారో దానికి మీకున్న అనుబంధం ఏమిటి సార్?
దాంతోపాటు 2 విషయాలు మీకు తెలియజేయాలి. 2013 సంవత్సరంలో ముఖ్యంగా విందం దివాళీని ప్రారంభించడం జరిగింది. డాక్టర్ రఘు గారు, అర్చన అండ్ నేను, మా ఆవిడ లక్ష్మి నూకల, వెంకట్ నూకల అండ్ అదే మాదిరిగా మిగతా మిత్రులు కూడా ఉన్నారు దాంట్లో, ప్రారంభించిన దాంట్లో. అయితే ఈ విందం దివాళీ అనేది మెల్బోర్న్ వెస్ట్లో ఈ కార్యక్రమము పెద్ద ఎత్తున దాదాపుగా 15 నుంచి 20 వేల మందితోటి దివాళీ కార్యక్రమాలు, ఒక రోజు కార్యక్రమం పూర్తిగా జరుగుతుంది. అది పెద్ద గ్రౌండ్లో ఈ కార్యక్రమం దీవాళీలో బాలీవుడ్, లేకపోతే మన భరతనాట్యము, లేకపోతే మన క్లాసికల్ డ్యాన్సెస్తో సహా అనేక కార్యక్రమాలు ఆ రోజు చేయడం జరుగుతుంది. దాదాపుగా 20 వేల మంది ఇప్పటికీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దాన్ని కూడా ముందు తరాలకు దృష్టిలో పెట్టుకొని మన భారతీయ యొక్క సమాజానికి మన యొక్క విలువలు, మన వాల్యూసు, దీపావళి యొక్క ప్రాముఖ్యతను మన సమాజం మర్చిపోకుండా ఉండే విధంగా ముందు తరాలకు పరిచయం చేయాలనే సదుద్దేశంతో విందం దివాళీని ప్రారంభించడం జరిగింది. అందులో కూడా నేను భాగస్తునిగా కమ్యూనిటీ యొక్క ఆర్గనైజేషన్స్లో పనిచేస్తానికి, ముఖ్యంగా ఆ ఆర్గనైజేషన్కి నా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నేను పనిచేయడం జరిగింది. దాంతోపాటు మెల్బోర్న్ తెలంగాణ ఫోరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా అండ్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే ముందు 2013లో ఆగస్టు మాసంలో మొట్టమొదటిసారి బతుకమ్మ పండుగతో ప్రారంభించి అక్టోబర్లో మొట్టమొదటిసారి మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ప్రారంభించడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఇది 11వ సంవత్సరం. ఈసారి 6 ప్రెసిడెంట్లతోటి ఆ ఆర్గనైజేషన్ కూడా మన తెలంగాణ కల్చరల్ యాక్టివిటీస్లో ముఖ్యంగా ఏదైతే బతుకమ్మ, బోనాలు, అదే మాదిరిగా మన కల్చరల్ని ముందుకు తీసుకుపోతానికి మన బిడ్డలకు అనుకూలంగా ఉండే కార్యక్రమాల్ని అక్కడ తప్పకుండా మన సమాజం కోసం పనిచేయడానికి ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. అది 2013లో. సైమల్టేనియస్గా ఈ 2 ఆర్గనైజేషన్స్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు 6 ప్రెసిడెంట్లు పనిచేస్తున్నారు. ఆ ఆర్గనైజేషన్ 6వ ప్రెసిడెంట్ పనిచేస్తున్నారు. దాన్ని సక్సెస్ఫుల్గా ముందు తీసుకుపోతానికి ఇప్పుడు వచ్చే జూన్ 8వ తారీఖు, అంటే మన జూన్ 2వ తారీఖు ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే, కల్చరల్ డేగా మార్చుకొని తెలంగాణ కల్చరల్ డే హోల్ డే, దాన్ని జూన్ 8వ తారీఖు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో 2 నుంచి 3 వేల మంది మిత్రులు, తెలుగు బిడ్డలు, తెలంగాణ బిడ్డలు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారు. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఈ జూన్ 8వ తారీఖు ఉంటుంది. 1998లో న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ని స్థాపించారు కదా, దాని గురించి చెప్పండి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తెలుగు బిడ్డలు దాదాపుగా 250 నుంచి 300 కుటుంబాలు నివసించేదండి న్యూజిలాండ్లో 1998లో. నేను 94లో న్యూజిలాండ్ వెళ్ళడం జరిగింది. ఆ తదుపరి నేను 96లో పెళ్ళి అవ్వడము, 97లో నా పెద్దవాడు, నా కొడుకు పుట్టడము అండ్ 98 వరకు కూడా నేను నా ప్రొఫెషన్ వైజ్ నేను మార్కెట్ రీసెర్చర్గా అమెరికన్ కంపెనీలో పనిచేయడం జరుగుతుండే. ఆ సమయంలోనే ముఖ్యంగా న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ని మనకంటూ ఒక గుర్తింపు ఉండి, మన యొక్క సంక్రాంతి, లేకపోతే ఉగాది, లేకపోతే దీపావళి, మళ్ళీ మన కార్యక్రమాలు, తెలుగు వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలని ముందు తరాలకు, అప్పటి భవిష్యత్తు తరాలకు అందించాలనే సదుద్దేశంతో ప్రారంభించడం జరిగింది. దానికి 1998 నుంచి 2000 సంవత్సరం వరకు నేను నా సేవల్లో ఉపాధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా నా కార్యక్రమాల్లో ఫౌండింగ్ వైస్ ప్రెసిడెంట్గా నేను డిఎం రెడ్డి గారు అండ్ డాక్టర్ సత్యశీల్ రెడ్డి గారు, వారితో కలిసి పనిచేయడం ఒక మంచి అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఆర్గనైజేషను 26 సంవత్సరాల పైగా సక్సెస్ఫుల్గా నడుస్తూ చక్కటి కార్యక్రమాలు మన తెలుగు వాళ్లకు, తెలుగు బిడ్డలకు, తెలంగాణ బిడ్డలకు అందించడం జరుగుతుంది. హిందూ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొన్నారు కదా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో దాని అనుభవాల గురించి చెప్పండి. హిందూ కార్యక్రమాల్లో ముఖ్యంగా న్యూజిలాండ్లో అయితే విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ న్యూజిలాండ్ అండ్ హిందూ కౌన్సిల్ ఆఫ్ న్యూజిలాండ్, అదే మాదిరిగా ఆస్ట్రేలియాలో కూడా హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ హిందూ కౌన్సిల్ ఆఫ్ విక్టోరియా అండ్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముఖ్యమైన కారణం నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యక్తిగా అక్కడి కార్యక్రమాలకు అనుగుణంగా అక్కడి టెంపుల్స్ కన్స్ట్రక్షన్స్లో, అక్కడి యొక్క వ్యక్తుల హిందూ కార్యక్రమాల్లో అండ్ హైందవ సమాజానికి మేల్కొల్పి అక్కడ సమాజంలో కూడా హైందవ తత్వాన్ని, మన యొక్క సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కార్యక్రమాలు చేయడానికి నా వంతు కార్యక్రమాలు ప్రతి ఒక్క కమ్యూనిటీతో కలిసి పనిచేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా గుజరాతీ, మరాఠీ, బెంగాలీ అండ్ నార్త్ ఇండియన్ కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో, అదే మాదిరిగా హిందూ సమాజం ఏదైతే తమిళనాడు అయితేంది, కేరళ అయితేంది, లేకపోతే కన్నడ అయితేంది, తెలుగు వాళ్ళతో కలిసి మమేకమై దాదాపుగా ఒక 48 ఆర్గనైజేషన్స్ ఆస్ట్రేలియాలో పనిచేయడం జరుగుతుంది. దాంట్లో మేజర్ పార్టు హైందవ సమాజం కోసం, వారి యొక్క కార్యక్రమాల కోసం, వారి యొక్క ఉన్నతి కోసం నేను కూడా నాతో పాటు
చాలామంది మిత్రులు పనిచేయడం ఒక గొప్ప వరంగా, ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సార్, మెల్బోర్న్ తెలంగాణ ఫోరం గురించి చెప్పండి. మెల్బోర్న్ తెలంగాణ ఫోరం చాలా మంచి ఆర్గనైజేషన్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు 1999, 2001 మధ్యకాలంలో ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమానికి ఆ రోజుల్లో నాంది పలికారో మన జయశంకర్ సారు, ఆ యొక్క గొప్పవాళ్ళు ఎవరైతే మిత్రులు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందుకొచ్చారో అప్పటి కార్యక్రమాల్లో మేము దాన్ని అందిపుచ్చుకొని 2010, 2015, 2020 ఆ ప్రాంతం వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఈ యొక్క ఎడ్యుకేషన్లో ముఖ్యంగా అప్పటికి కార్యక్రమాల్లో మలి దశ ఉద్యమంలో మేము కూడా పాల్గొనడం, ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయులే కాకుండా ఆస్ట్రేలియాలో ఉన్న, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులు, ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు దాంట్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కోసం మనకంటూ గుర్తింపు ఉండాలి, మన కల్చర్ని ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ కల్చర్లో భాగంగా ఉన్న బోనాలు, బతుకమ్మ, మరో కార్యక్రమాలు మా ప్రవాస భారతీయులుగా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మెల్బోర్న్ తెలంగాణ ఫోరం 2013 ఆగస్టులో ప్రారంభించి ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా ఇప్పుడు ప్రారంభించి నడిపించడం జరుగుతుంది. సార్, ఆస్ట్రేలియన్ భారతీయ స్టూడెంట్స్ అసోసియేషన్ గురించి చెప్పండి. ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్ భారతీయ అసోసియేషన్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ వచ్చే భారతీయ స్టూడెంట్స్కి చక్కటి సహాయ సహకారాలు అందించి వారి యొక్క అభ్యున్నతికి, వారి యొక్క అవసరాలకు రీత్యా వారికి ఏ విధమైన అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు తగు అనుగుణంగా సలహాలు, వారి యొక్క ఉద్యోగ అవకాశాలకు మన సహాయ సహకారాలు ఆప్సా అనే ఆర్గనైజేషన్ని 2014లో ప్రారంభించడం జరిగింది. దాని ఆర్గనైజేషన్ ఉద్దేశం కూడా దాదాపుగా ఇప్పుడు వరకు 9 నుంచి 10,000 మంది స్టూడెంట్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అది ఆ కార్యక్రమాన్ని మా తమ్ముడు ఎవరైతే రాజ్ కుమార్ వడ్లకొండ దాన్ని ముందుకు తీసుకుపోతానికి శతవిధాల ప్రయత్నం చేసి ఇప్పటికీ కూడా ఆ కార్యక్రమాలు తన సొంతంగా తన డబ్బుతో కూడా కొంతవరకు మిత్రులకు అక్కడ వచ్చిన స్టూడెంట్స్కి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాంట్లో నేను ఫౌండర్గా, దానికి ఆర్గనైజేషన్ హెడ్గా నేను నా యొక్క సహాయాన్ని, నా యొక్క కోఆపరేషన్ని నేను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి వారి యొక్క ఉన్నతి కోసం, వారి యొక్క అభ్యున్నతి, అక్కడ సెటిల్మెంట్ కోసం, వారి యొక్క రెసిడెన్సీ అండ్ వారి యొక్క అవసరాల రీత్యా మనం ఏ విధంగా అక్కడికి వస్తామో ఆ విధంగా వాళ్ళకు హెల్ప్ చేయడము ఒక భాగంగా స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా చూస్తున్నాం. భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు వచ్చి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒక ప్రవాస భారతీయులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎవరైతే విద్యార్థులుగా వస్తున్నారో, ఎవరైతే ఇమిగ్రేషన్ మీద వస్తున్నారో, ఎవరైతే అక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా యొక్క సూచన అనుకోండి, నా యొక్క అడ్వైజ్ అనుకోండి, వాటెవర్, ఇది అక్కడి పరిస్థితులను అనుగుణంగా వాళ్ళు అక్కడ స్టడీ చేయాల్సిన ఆవశ్యకత తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే అక్కడి లా కానివ్వండి, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అండ్ అక్కడి యొక్క మీ యొక్క క్వాలిఫికేషన్కి, మీ యొక్క ఎడ్యుకేషన్నే కాకుండా మీ యొక్క ఉద్యోగరీత్యా అనుభవంకి అక్కడి పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయా, మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ మీ దీనికి రెండింటికి కలిపి ఉద్యోగం వస్తుందా, దానికి తగిన విధంగా మీరు అక్కడ సెటిల్ అయ్యటానికి యొక్క పర్మనెంట్ రెసిడెన్సీ మీకు అనుకూలంగా మీ కొద్ది టైంలో అచీవ్ చేయగలుగుతారా అనేది మీరు ఏజెంట్ ద్వారా కానివ్వండి, మరో వ్యక్తుల ద్వారా కానివ్వండి తెలుసుకోవడం అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో ప్రత్యేకంగా మీకు కొన్ని అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే గూగుల్ ద్వారా లేకపోతే మరో వెబ్సైట్ల ద్వారా మీరు తెలుసుకుంటానికి చాలా యొక్క గొప్ప అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా స్టడీ చేయండి. ఉట్టిగానే కేవలము వీసా వస్తుంది, వీసా వచ్చింది అనే ఉద్దేశంతో ఫ్లై అయ్యి అక్కడ వచ్చి కష్టాలని కొని తెచ్చుకోవద్దు. ఆ కష్టాలు కొని తెచ్చుకోవడం వల్ల కూడా అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మీకు లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. అండ్ మీ యొక్క తల్లిదండ్రులకు, మీ యొక్క మిత్రులకు, మీ కుటుంబానికి చాలా కష్టపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు అన్ని అవగాహనతో రాకపోతే ఆడ ఉన్న పరిస్థితులు మాత్రము ఏ దేశంలో అయినా, ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, లేదంటే ఇప్పుడు మేము నివసిస్తున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో కానివ్వండి, వేరే యూరప్లో ఏ దేశమైనా కానివ్వండి, ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాల్సింది మాత్రం స్టడీ చేయకుండా, అక్కడి యొక్క పరిస్థితుల్ని అనుగుణంగా తెలుసుకోకుండా ఎప్పటికీ కూడా ఫ్లై అయ్యటానికి ప్రయత్నం చేయకండి. ఇది నా యొక్క సూచన అండ్ ఇదొక నా యొక్క వ్యక్తిగతమైన
అనుభవాన్ని చెప్తున్నాను. మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి అక్కడ ఆస్ట్రేలియాలో మీకు అలాగే అక్కడ మీ అనుభవాలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. చాలా సంతోషం అండి. నేను పూరా లోకల్ యొక్క మేనేజ్మెంట్కి కానివ్వండి, ఎవరైతే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అండ్ ఈ నా అనుభవాల్ని మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. అండ్ మీ యొక్క యజమాన్యానికి కూడా నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రవాస భారతీయుల గురించి తెలియజేస్తానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ మేనేజ్మెంట్లో ఉన్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నమస్కారం. థ్యాంక్ యూ సార్.